కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచన భాగము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీవేర్పరచుకునేటువంటి సంఘము, నీ స్వరక్తమిచ్చి నీవు సంపాదించిన సంఘము నీ సన్నిధిలో ఉన్నది. నీ వలన కలుగు పరిశుద్ధతను కోరుకొనుచు 4 దినములను ఉపవాస దినములుగా ప్రతిష్ఠించుకొని నీ సన్నిధిలోనికి వచ్చుచు ఉండగా, ప్రభువు శరీరముగా రొట్టెను విరుచుటకును, ప్రభువు రక్తముగా ద్రాక్షారసమును పానము చేయుట కొరకును నీ సన్నిధిలో కనిపెట్టుకొనిచుండగా, నీవు వాగ్దానము చేసిన నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను కలిగిన తండ్రి, నీ సన్నిధిలో నా ప్రభువా, నీవేర్పరచుకొని నీ ప్రజలతో నీ వాక్యము చేత మీరు దర్శించండి, నీ వాక్యము చేత మీరు పరిశుద్ధపరచండి, నీ వాక్యము చేతనే మీరు జీవింపచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ నీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకొని ఉన్నాం. దేవుని సంఘము 4 దినాలను ఉపవాస దినాలుగా ప్రతిష్ఠించుకొని ప్రభు బలను సమీపించడానికి కనిపెట్టుకొనొచ్చు ఆయన సన్నిధిలోనికి వచ్చుచుండగా, నీ వాక్యాన్ని ఏమి ప్రకటించాలి అని దేవుని సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును అనేది దేవుడు తలంపులలో ఉంచి ఉన్నారు. దానిని బట్టియే ఈ వాక్యం అనేది తీసుకోవడం జరిగింది. అంతేకాదు, ఉదయకాల వేకువజామున ఒక ప్రత్యక్షతను కూడా దేవుడు అనుగ్రహింపచేసి ఉన్నారు. దానిని బట్టి కూడా దేవుడు తన వాక్యము ద్వారా మరి 4 దినాలు కూడా మరి దేవుని సంఘాన్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అనేది స్పష్టముగా రూఢిగా అర్థమవుతా ఉన్నది. ఆ ప్రత్యక్షత చూడడానికి, వినడానికి అది మంచిదిగా కనబడదు, కానీ దేవుని దృష్టికి అయితే మాత్రము అది అనుకూలమైనటువంటిది అనమాట. ఎలా అనుకూలమైనది అంటే, ఎలా ఉన్నదో దేవుని యొక్క సంఘం యొక్క స్థితిని దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. అది ఎలా ఉన్నది అంటే, బాగా చిన్నపిల్లలు కడుపు చెడిపోతే ఎలా మోషన్స్ అవుతాయో అలాగా బాగా మోషన్లో కడగబడకుండా మోషన్లోనే పడి ఉన్నట్లుగా, చూడడానికి పిల్లలు పడి ఉన్నట్లుగా, చిన్నపిల్లలు మోషన్లోనే, కొంతమంది పిల్లలు చాలా బాగా మోషన్ అనేది కూడా చాలా ఎక్కువగా, అందులో మళ్ళీ కొందరు పిల్లలు పడి ఉన్నట్లుగా వినడానికి. అందుకే చెప్పాను, మనకేంటి వినడానికి నచ్చదు, కానీ మన స్థితి, మనం ఎక్కడ పడి ఉన్నాము అనేటువంటిది మాత్రము, ఎలా ఉన్నాము అనేటువంటిది మాత్రము దేవుడు తెలియచెప్పడం అనేది ఆయన దృష్టికి అనుకూలం. దేవుని సంఘము అలా ఉన్నది. చెడిపోయి
కడుపులతో ఉండి ఎలాగైతే మల విసర్జన అనేటువంటిది జరిగి కడగబడకుండా ఉన్నటువంటి స్థితి దేవుని సంఘం ఉన్నట్లు కనబడతా ఉన్నది. అందులోనే పడి పొరలాడుతూ ఉన్నట్లు ఉన్నది. అయితే ఒక ట్యూబ్ మోటార్ వేస్తే వాటర్ వచ్చినట్లుగా ఒక ట్యూబ్ పట్టుకొని కడగడానికి అనేది పట్టుకొని నిలబడము అనేది కనబడతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు వాక్యము కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇచ్చినటువంటి తలంపు, అలాగే దేవుని సంఘము కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత అనేటువంటిది ఉన్నట్లుగా మన యొక్క యథార్థ స్థితిని, మన యొక్క నిజ స్థితిని అనేటువంటిది కనబరుస్తూ ఉన్నది అనేది మాత్రము స్పష్టంగా తేటగా మాత్రం నాకు బాగా అర్థమైంది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఈ 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచన భాగంలో కనుక మనం చూస్తే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును అంటున్నాడు. ఇక్కడ ఈ సందర్భము అనేది మనకి బాగా తెలిసినటువంటి సందర్భమే, అనేక సార్లు మనము ధ్యానం చేసి ఉన్నాం. అయితే పౌలు గారు రాసినటువంటి పత్రికను బట్టి దేవుని సంఘానికి ఏం కలిగింది అంటేనంట, దుఃఖము అనేటువంటిది కలిగిందంట. ఎందుకు దుఃఖము అనేటువంటిది వారికి కలిగేటట్లుగా సేవకులైనటువంటి వారు పత్రిక రాస్తారా? దేవుని సంఘాన్ని దుఃఖపరచాలని దేవుని సేవకులైనటువంటి వారు ఏమైనా కోరుకుంటారా? ఎంత మాత్రము కూడా కోరుకోరు. దేవుని సంఘాన్ని పోషించడానికి, దేవుని సంఘాన్ని సంరక్షించడానికి, నడిపించడానికి దేవుడు అనుగ్రహింపచేసినటువంటి సేవకులైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, గృహ నిర్వాహకులైనటువంటి వారు ఎవరైనా సరే దేవుని సంఘము దుఃఖపడుట వారికి ఏమైనా సంతోషాన్ని కలుగచేస్తుందా? ఎంత మాత్రము వారికి సంతోషం అనేటువంటిది కలుగచేయదు. కానీ ఇక్కడ దీనిని గురించి పౌలు గారు ఈ సంఘముతోనే మాట్లాడుతూ అంటున్నాడు. 9వ వచన భాగంలో కూడా, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. పౌలు గారు రాసినటువంటి పత్రిక వలన సంఘములో కొందరికి ఏం కలిగింది అంటేనంట, దుఃఖపడి వారంట మారు మనస్సు అనేటువంటిది పొందారంటండి. దీనిని గూర్చి పౌలు గారు పరిశుద్ధాత్మలో ఏమంటున్నారు అంటే, వీరు పొందినటువంటి దుఃఖము అనేది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అని చెప్తున్నాడు. అంటే ఒక పత్రిక రాయడం వలన కానీ, ఏదైనా ఒక సువార్తను ప్రకటించడం ద్వారా కానీ, ఏదైనా ఒక గద్దింపు, ఏదైనా ఒక ఉపదేశము అనేది దేవుని సంఘములోనికి వచ్చినప్పుడు అది ఎవరికైనా సరే దుఃఖాన్ని కలుగచేసింది అని అంటే, ఆ దుఃఖము అనేటువంటిది ఇక్కడ పౌలు గారు 10వ వచన భాగంలో రాస్తూ అంటున్నాడు, 2 రకాలైనటువంటి దుఃఖములు అనేటువంటివి కనబడతా ఉన్నాయి. ఒకటేమో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కనబడతా ఉన్నది. 2వ దుఃఖము ఎలాంటిది అంటే కనుక ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమైతేనేమో అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సు అనేది కలుగచేస్తా ఉన్నది. లోకానుసారమైనటువంటి దుఃఖమైతే, లోక సంబంధమైనటువంటి దుఃఖమైతే అది దేనిని కలుగచేస్తుందంట?
మరణాన్ని కలుగచేస్తుందంట. అయితే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి సేవకుల చేత, అపోస్తలులే కానీ, ప్రవక్తలే కానీ, మరి కాపరులే కానీ, ఉపదేశకులే కానీ, బోధకులే కానీ, ఎవరి చేతనైనా దేవుడు తన వాక్యాన్ని సంఘము ఎడల ప్రత్యక్షపరచినప్పుడు అది మనకి దుఃఖాన్ని కలుగచేసిందంటే ఖచ్చితంగా అది ఎలాంటి దుఃఖముగా మార్చబడాలి అంటే కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది రక్షణార్థమైనటువంటి మారు మనస్సుని ఇది ఎంతైనా దేవుని సంఘము అనేది కోరుకోవలసినటువంటిది. ఎందుకనగా దేవుని సంఘములో అనేకమైనటువంటి లోపాలు, దేవుని సంఘములో నానా విధమైనటువంటి బలహీనతలు అనేటువంటివి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ ద్వారా తన గద్దింపును, తన యొక్క ఉపదేశాన్ని అనేది అనుగ్రహింపచేస్తాడు. ఏ సంఘము కూడా ఒక్కసారిగా పరిపూర్ణము కాదు. ఏ వ్యక్తి కూడా ఒక్క మారు పరిపూర్ణులు కాలేరు. దేవుడు మనకు బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు మనలను గద్దిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకి ఉపదేశిస్తూ ఉన్నప్పుడు మనము ఆ ఉపదేశానికి మనము లోబడినప్పుడే, గద్దింపునకు మనము లోబడినప్పుడే, సువార్తకు మనము విధేయులముగా మారినప్పుడే మనలో ఏం కలుగుతుంది అంటే గనక సంపూర్ణత అనేటువంటిది కలుగుతుంది. అంతే. అయితే ఇక్కడ పౌలు గారు ఆయన రాసినటువంటి పత్రిక ద్వారా వారికి ఏం కలుగుతా ఉన్నది అంటేనంట దుఃఖము అనేటువంటిది కలుగచేసిందంట. వారికి కొంతకాలం విచారము అనేటువంటిది 8వ వచ్చిన భాగంలో కూడా రాస్తూ, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను, ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. అంటే వీరికి కలిగేటువంటి దుఃఖము అనేది ఎంతకాలం కలిగిందంట? స్వల్పకాలం మట్టుకే కలిగింది. అయితే మీకు దుఃఖము కలిగినందువలన నేనెంత మాత్రం విచారపడను. రెండవదిగా 9వ వచ్చిన భాగంలో కూడా అంటున్నాడు, నేను సంతోషించడం లేదు, విచారించడం లేదు, సంతోషించడం లేదు. స్వల్పకాలం ఈ దుఃఖపడము అనేటువంటి సంఘానికి ఏంటంట? అవసరం. ఖచ్చితంగా సంఘానికి ఏం కావాలా? అవసరమై ఉన్నది. అందుకనే వారికి స్వల్పకాలము మట్టుకు దుఃఖము కలిగినప్పటికీ కూడా పౌలు గారు మాత్రము రాయాలనుకున్నది రాయకుండా ఆయన మాత్రం మానుకోలేదు. ఎందుకు అనగా దేవుని సంఘములో ఇంకా ఆయన అంటున్నాడు, ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, సంఘము ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆసక్తి చూడండి. ఆయన చెప్తూ 9వ వచనం చివరి భాగంలో అంటున్నాడు కదా, ఏలయనగా ఏ విషయములోనైనానో మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఏంటంట? ఎందుకు వారికి దుఃఖం కలుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా పౌలు గారు ఈ పత్రికను రాయుటలో, వారిని హెచ్చరించడములో, వారిని గద్దించడములో, వారికి ఉపదేశించడములో ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. మా వలన మీకు నష్టము పొందకుండుటకై మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడితీరి. మా వలన మీకు అంటే గద్దించకపోవడం అనేది, లేకపోతే బుద్ధి చెప్పకపోవడం అనేటువంటిది దేవుని సంఘానికి ఏం కలుగుతుంది అంటే నష్టాన్ని కలుగచేసి, మీరు దుఃఖపెడతారని, మీరు బాధపడతారని, మీరు వ్యసన పడతారని, లేకపోతే మీరు అభ్యంతర పడతారని, మీలో ఉన్న బలహీనతలను గూర్చి కానీ, మీలో ఉన్న లోపాలను గూర్చి కానీ మాట్లాడకపోతే అది ఎవరికి నష్టం? దేవుని సంఘానికి
నష్టం. మీరు స్వల్ప కాలము మీరు పడితిరిగాక, కానీ మా వలన మాత్రము మీకు నష్టము అనేటువంటిది మాత్రము కలగకుండానట్లుగానే మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి అని చెప్తున్నాడు. ఇది దేవుని సంఘములో ఖచ్చితంగా గద్దింపబడటం, బుద్ధి చెప్పబడడం, సరిచేయబడడం, దిద్దుబాటు చేసుకోవడం, దాని విషయంలో దుఃఖపడి మారు మనసు పొందడం అనేది దేవుని సంఘానికి అవసరం. అంతేకాకుండా దేవుని సేవకులమైనటువంటి మాకు కూడా ఏమి అవసరం అంటే, మీరు బాధపడతారని, మీరు దుఃఖపడతారని, మీ విషయమై మేము ఎంత మాత్రం మౌనంగా ఉండడం అనేది మాకు మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. ఖచ్చితంగా మీకు దుఃఖము కలిగినా కూడా, అందుకని ఇక్కడ అంతేడు పౌలు గారు చెప్తూ, ఇదే పత్రిక 2వ పత్రిక, దుఃఖము అనేటువంటిది కూడా ఎలా కలుగుతూ ఉన్నది అంటే 2వ అధ్యాయములో ఎందుకైనా ఈ పత్రికలో ఇలా రాస్తా ఉన్నారు ఈ దుఃఖాన్ని గురించి అంటే, 2వ అధ్యాయము 1 వచ్చిన భాగంలో అంటున్నాడు కదా, మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని, నేను మిమ్మల్ని దుఃఖపరచే ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు రాసి తిని. చాలమ్మా, ఏమంటున్నాడు అంటే, నేను మీరు ఎందుకు ఆయన ముందుగానే పత్రిక రాస్తున్నాడు అంటే, ఆయన రాకమునిపే నేను వచ్చినప్పుడు మీ విషయమై నేను దుఃఖపడకుండా ఉండే నిమిత్తమై నేను మీకు ముందుగానే నిశ్చయం చేసుకున్నాడంట. అంటే ఖచ్చితంగా ఇప్పటి కాలంలో దేవుని సంఘములో కొందరిని బట్టి ఆయనకి ఏం కలుగుతుంది అంటే దుఃఖము కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మాత్రము వారిని బట్టి ఆయనకి దుఃఖము కలగకూడదు. ఎవరిని బట్టి అయితే ఆయనకు దుఃఖము కలుగుతూ ఉన్నదో వారిని బట్టి ఆయనకి ఏం కలగాలంట? సంతోషము కలగాలంట. ఇందు నిమిత్తమే నేను ఇది రాస్తున్నాను అని చెప్పి, ఎవరి వలన నేను సంతోషం పొందాలో వారి వలన నాకు దుఃఖము కలగకుండా ఉండేటట్లుగా నేను ఈ సంగతిని వ్రాసి తిని. అంటే ఆయనకి ఖచ్చితంగా ఏమి ఉన్నది? కొందరి వలన ఆయనకి ఏం కలుగుతుంది సంఘములో అంటే దుఃఖము కలుగుతుంది. అంతేకాదు, ఆయనకి దుఃఖము కలుగుతుంది. ఎవరైతే ఈయనను దుఃఖ పెడుతూ ఉన్నారో సంఘములో కూడా ఒకరిని బట్టి మరి ఒకరికి కూడా ఏం కలుగుతూ ఉన్నది అంటేనంట దుఃఖము అనేటువంటిది కలుగుతూ ఉందంట. దీని అంతటిని మీరు చదివితే అర్థమవుతుంది. 5వ వచ్చిన భాగము నుండి కూడా 5వ వచనములో చెప్తున్నాడు, ఎవడైనాను దుఃఖము కలుగ చేసిన ఎండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగ చేసి ఉన్నాడు. మీకందరికీ కూడా దుఃఖము అనేది కలుగ చేసి ఉన్నాడు. ఈయనకి దుఃఖం కలిగింది, మీలో కూడా కొంతమందికి ఏం కలిగింది? దుఃఖము కలిగింది. కాబట్టి ఈయన వచ్చినప్పుడు సంఘంలో ఏం కలగాల? దుఃఖపరిచిన వాని ఎడల ఈయనకి సంతోషం కలగాలంట. దేవుని సేవకులు ఎప్పుడు కూడా ఎలా చెప్తారు అంటే, పౌలు గారు చెప్తారు, ఆయన చేసేటువంటి బోధ విషయంలో కానివ్వండి, ఆయన చెప్పేటువంటి సువార్త విషయంలో కానివ్వండి, ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ వచ్చిన భాగంలో చెప్తున్నాడు కదా, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి
లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడల నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. అంటే వారు ఎలా నడుచుకున్నారు అని అంటే, లౌకిక జ్ఞానాన్ని వారు అనుసరించి నడుచుకోకుండా దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనే దేవుని యొక్క కృపను అనుసరించే ఈ లోకంలో నడుచుకుంటున్నామన్నాడు. వారికి బోధించే విషయంలో కూడా వారు ఎలా బోధిస్తున్నారు అని అంటే, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా వారు చేసేటువంటి బోధన గురించి కూడా పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా. చూడండి, ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచ్చిన భాగంలో కనుక మనం చూస్తే, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమై బోధించచ్చు. బోధించేవారు ఎలా బోధించాలంట? మనుష్యులను సంతోషపెట్టువారమైనట్లు కాక హృదయములను పరీక్షించేటువంటి దేవునినే సంతోషపెట్టువారమైనట్లుగా మేము బోధిస్తున్నాం. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు అని ఖచ్చితంగా వారు ఎలా దేవుని చేత ఎలా ఏర్పరచబడ్డారో ఎరిగి ఉన్నారు. బోధించేటువంటి తమ యొక్క హృదయాలను పరీక్షించే దేవుడని అప్పగించినటువంటి దేవుని గురించి ఎరిగి ఉన్నారు. ఇప్పుడు దేవుడు అప్పగించినటువంటి బోధన ప్రకటించడంలో ఎలా బోధించాలో కూడా ఎరిగి వారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారికి ఖచ్చితంగా ఏమి ఉన్నది అంటే కనుక ఒక స్పష్టత ఉన్నది. ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచ్చిన భాగంలో చెప్తున్నాడు. చూడండి, మేము సత్యమునకు విరోధముగా ఏమియో చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయొచ్చు. దేనికోసమంట? వారు ఏం చెప్పినా, వారు ఏం చేసినా. ఎందుకు అంటే ఈ 12వ అధ్యాయము ముగింపులో గనక మనం చూస్తే, ఇక్కడ పౌలు గారు రాసినటువంటి పత్రిక అనేటువంటిది వారికి ఏం కలగ చేయాలా అని అంటే, పౌలు గారు రాసేటువంటి పత్రిక ద్వారా వారికి నష్టము అనేటువంటిది కలగకూడదు. అంతేకాదు, రెండవదిగా చూస్తే ఈ 12వ అధ్యాయము 19వ వచ్చిన భాగంలో చెప్తున్నాడు కదా. చివరి మాట చదవండి అమ్మా. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోనని, నేను మీకు ఇష్టడునుగా ఉండనేమోనని, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఊపంగుటలు, అల్లరులు ఉండునేమోననియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తం మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమోననియు భయపడుచున్నాను. ఎందుకు? దేవుని సంఘములో దుఃఖము కలిగినప్పటికీ వారికి దుఃఖము కలగడాన్ని బట్టి వారికి విచారం అనేటువంటిది చేయడం లేదంట, వారికి సంతోషం అనేది చేయటం లేదు. దేవుని సంఘానికి నష్టము అనేటువంటిది కలగకుండానట్లుగా, దైవ చిత్తానుసారముగా దేవుని సంఘం అనేది దుఃఖపడేటట్లుగా పౌలు గారు పత్రికను రాస్తున్నాను అంటున్నాడు. ఎందుకు అంటే, కొంతమంది
వారు చేసినటువంటి ఈ జారత్వము, ఈ పోకిరి చేష్టలు అనేటువంటివి ఎవరైతే కలిగి అటువంటి వారు మారు మనస్సు అనేటువంటిది పొందక పోవడాన్ని బట్టి, అలానే ఇప్పుడు కూడా ఇప్పుడు ఈయన రాసేటువంటి పత్రిక ద్వారా ఈ అసూయలు, కలహములు, మత్సరములు, భేదాలు, ఈ ఉప్పొంగడాలు, అల్లరులు ఇవన్నీ ఉండడాన్ని బట్టి ఈ మారు మనస్సు పొందినటువంటి అనేకుల వలె ఇప్పుడు కూడా దుఃఖపడవలసి వస్తుందేమోనని చెప్పి ఆయన ముందుగానే వారిలో ఉన్నటువంటి కలహాలేంటో, వారిలో ఉన్నటువంటి భేదాలేంటో, వారిలో ఉన్నటువంటి అల్లర్లేంటో, వారిలో ఉన్నటువంటి ఉప్పొంగడాలేంటో వీటన్నిటిని గురించి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగానే నేను రాస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుని సంఘము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే ఎలా మాట్లాడతాడు? పర సంబంధమైనటువంటి సంగతులను గూర్చి, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును గూర్చి, ఆయన రాజ్యం యొక్క మహిమ ప్రభావములను గూర్చి మనకు వర్ణిస్తూ దేవుని యొక్క లేఖనము అనేటువంటిది మనకి ప్రకటింపబడుతుంది. దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడో, మన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి ఆశీర్వాదమును గూర్చి, ప్రతి ఈవిని గూర్చి కూడా దేవుని యొక్క వాక్యం మనకి బయలుపరుస్తుంది. అయితే ఇప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోకములో మనం ఎలా జీవించాలో కూడా దేవుని వాక్యం అనేటువంటిది మనకి ప్రకటిస్తాం. ఏమని తెలియచేస్తా ఉన్నది అని అంటే కనుక, మారు మనస్సు అనేటువంటిది దేవుని సంఘానికి అవసరమే. ఎలా ఒకసారి దేవునిని ఎరుగక, దేవుడు ఎవరో ఎరుగక, దేవుని యొక్క క్రియలను మనము ఎరగక, మనము దేవుని కానటువంటి వారికి దేవుడని చెప్పి మనము ఆయనను సేవించాం, ఆయనను మహిమపరిచాం, వారిని మహిమపరిచాం. అయితే ఇప్పుడు దేవుడు ఎవరో మనకి ప్రత్యక్షపరచబడింది. దేవుడు ఎవరో మనకి ప్రత్యక్షపరచబడిన తర్వాత దేవుని ఎరిగినటువంటి మనలో పాపము అనేటువంటిది లేకుండా పరిశుద్ధులముగా మనము జీవించటానికి పిలువబడినటువంటి మనము ఖచ్చితంగా మనలో ఏ లోపాలున్నాయి, మనలో ఏ బలహీనతలున్నాయి, ఏ విధమైనటువంటి పాప స్వభావాన్ని మనము కలిగి ఉన్నాం, ఏ విధమైన శరీర స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం, దేవుని వాక్యము మన బలహీనతల విషయమే మనతో మాట్లాడితే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలా అంటే కనుక దిద్దుబాటు చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతూ 7వ అధ్యాయము 10వ భాగంలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని సంఘములో వారు పొందినటువంటి మారు మనస్సుని గురించి మాట్లాడుతున్నాడా, లేక లోకములో ఉండగా వారు పొందవలసినటువంటి మారు మనస్సుని గురించి మాట్లాడుతున్నాడా? ఎవరిని గురించి? ఒకసారి పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని వలన కలిగే రక్షణ కొరకు కనిపెట్టుకునేటువంటి దేవుని సంఘమే ఏం కలిగి ఉన్నది? మరలా అపరాధములు, మరలా పాపములో వారు పడినప్పుడు ఖచ్చితంగా దేవుని సేవకులైన వారు, దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడి వారిని గద్దించినప్పుడు, వారికి బుద్ధి చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు మారు మనస్సు అనేది పొందాలా. ఇక్కడ కొరింథీ సంఘములో ఉన్నటువంటి లోపాలు మనకి మొదటి పత్రికలో కానీ 2వ పత్రికలో కానీ వారిలో ఉన్నటువంటి దోషము, వారిలో ఉన్న అపరాధాలు ఏంటో, వారిలో ఉన్నటువంటి కలహాలు ఏంటో అన్నీ కూడా చక్కగా వివరింపబడ్డాయి. వారిలో అన్య జనులలోనైనా సరే లేనటువంటి జారత్వము, వ్యభిచారం అనేటువంటిది దేవుని సంఘములో దేవుడు కనుగొనుచు ఉన్నాడు. మరి వారిలో ఉన్నటువంటి అసూయలు,
ద్వేషములను, కలహాలను, భేదాలను దేవుడు కనుగొంటా ఉన్నారు. వారిలో ఉన్నటువంటి మత్తతులను, అల్లరిని, వారు దేవుని సంగముగా ఉన్నారు. దేవుని యొక్క రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత దినము కొరకే వారు కనిపెట్టుకొని ఉన్నారు. కానీ వారిలో మాత్రం ఏమున్నాయి? కలహాలున్నాయి, క్రోధములున్నాయి, అల్లరులున్నాయి, ఉప్పొంగటాలున్నాయి. ఒకరి మీద ఒకరికి ఏమి ఉన్నది? అతిశయం అన్నది. దేవుని సేవకుల విషయంలో వారికి భేదాలు ఉన్నాయి. వారిలో వారికి కూడా ఏమున్నాయి? భేదాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకరేమో నేను క్రీస్తు వాడనని, ఒకడేమో నేను అప్పల్లా వాడనని ఇలా అనుకుంటూ వారిలో వారికి కూడా భేదములు, కలహములు అనేటువంటివి వారు కలిగి ఉన్నారు. ప్రభు వలన సమీపించడం అనేటువంటిది ఇది ఎంత మాత్రమును మంచిది కాదు అని చెప్పి పౌలు భక్తుడు హెచ్చరిస్తా ఉన్నట్లుగా మనకి ఈ కొరింథీ పత్రికల్లో రాయబడి ఉన్నది. కొరింథీ సంఘముతోనే పౌలు గారు మాట్లాడతాడు. ప్రభు బలిని వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రభు శరీరముగా రొట్టెను విరిచేటప్పుడు, ప్రభు రక్తముగా ద్రాక్షారసమును పానము చేసేటప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలనేది, అది ప్రభు శరీరమని, ప్రభువు రక్తమని వివేచించి తిని త్రాగాలి అనేటువంటి దానిని పౌలు గారు తెలియచేస్తా ఉన్నారు, హెచ్చరిస్తా ఉన్నారు. ప్రభు శరీరమని, ప్రభువు రక్తమని వివేచింపక తిని త్రాగితే వారు అపరాధులుగా చేయబడతారని, వారు శిక్షావిధికి లోనవుతారని పౌలు గారి సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నట్లుగా మనం చూసి ఉన్నాం, మనం నేర్చుకొని ఉన్నాం. అయినా దేవుని సంఘములో ఇంకా ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆ దినమున కొరింథీ సంఘములో మారు మనస్సును కోరుకుంటున్నాడు. ఇప్పుడు యెరూషలేము ప్రార్థనా మందిరంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొంది రక్షణార్థమైనటువంటి మారు మనస్సు అనేది పొందాలి అని కోరుకుంటు. మనం హెచ్చరింపబడకపోతే, మనము గద్దింపబడకపోతే, చాలామంది అనుకోవచ్చు ఒక దురభిప్రాయము, ఒక దురాలోచన ఏమి ఉంటుంది అని అంటే, ఏదైనా ఒక గద్దింపుతో కూడిన వాక్యము, ఏదైనా బుద్ధి చెప్పినట్లుగా ఒక వాక్యము వస్తే కేవలము మమ్మలను గూర్చే మాట్లాడుతూ ఉన్నారు, మమ్మలను గూర్చే మాట్లాడుతూ ఉన్నారు, మమ్మలను గూర్చి ఈ విధమైనటువంటి దురభిప్రాయాలను కలిగి ఉంచారు. మిమ్మల్ని గూర్చే దేవుడు మాట్లాడుతున్నాడు, నిజమే, నేను కూడా చెప్తున్నా. ఎవనిలో భేదాలున్నాయి, ఎవనిలో కలహాలున్నాయి, ఎవనిలో అసూయలున్నాయి, ఎవనిలో మద్దతులున్నాయి, ఒకరి మీద ఒకరికి ఎలా ద్వేషాలున్నాయి, ఒకరిని చూచి ఒకరు అతిశయిస్తూ ఉంటే, ఒకరిని చూచి ఒకరు ఉప్పొంగుతూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని గూర్చి మాట్లాడడా? మమ్మల్ని గూర్చి మాట్లాడుతున్నాడని మీరు అనుకొనుచున్నారు అంటే మీరు అభ్యంతర పడక ఏం చెయ్యాలా? మీరు అవసరం లేదా దేవుడికి? మీరు అవసరం లేదా దేవుడికి? మిమ్మల్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఎవరిలో అభ్యంతరాలు ఉన్నాయి, ఎవరిలో ఏమైనా వాడి గురించి మాట్లాడుతున్నాడు. మీరు అవసరం లేదా దేవునికి? నేను సూటిగా అడుగుతున్న దేవుని సంఘాన్ని, మీరు అవసరం లేదా? సామ్రాజ్య గారికి ఎవరో చెప్పారు, జ్యోతిర్మయ్య గారికి ఎవరో చెప్పారని కాదు, దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, మీ మాటలను విన్నాడు, మీ ప్రవర్తనను చూశాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దేవునికి మీరు కావాలా కాబట్టే మాట్లాడుతున్నాడు. అవునా? మీ దేవునికి మీరు కావాలా? మీరు మారు మనస్సు పొందడం అనేటువంటిది దేవునికి ఇష్టం కాబట్టే మీరు అభ్యంతర పడి వెను తిరిగేటువంటి వారుగా ఉండకుండానట్లుగా మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడి రక్షణార్థమైనటువంటి మారు మనస్సును పొందినట్లుగానే దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు, మీకు బుద్ధి చెప్తున్నాడు. స్పష్టముగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మీ దగ్గర నుంచి అంటే మారు మనస్సు అనేది కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ 10వ వచ్చిన భాగములో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచ్చిన భాగంలో మనం చదువుకొని ఉన్నాం. 2 విధాలైనటువంటి దుఃఖము దేవుని సంఘములో కనబడుతా ఉన్నది. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండవది లోక సంబంధమైనటువంటి దుఃఖం. నువ్వు దేనిని కోరుకుంటున్నావు?
ఈ రెంటిలో ఖచ్చితంగా నీలో ఏదో ఒకటి ఉంది. నీవు దైవ చిత్తానుసారముగా కనుక నీవు దుఃఖపడితే ఖచ్చితంగా ఆ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అనేది నీకు రక్షణార్థమైనటువంటి మారు మనస్సుని కలగచేస్తుంది. నీవు లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని కనుక నీవు కలిగి ఉంటే అది నీకు మరణాన్ని కలగచేసేటువంటిదిగా ఉంటుంది. అటువంటి దుఃఖం అనేది దేవుని సంఘములో దూరమగునుగా కానీ చెప్తా ఉన్నాను. మనం అందరము కూడా ఎలాంటి దుఃఖాన్ని పొందాలా? దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేటువంటిది అది ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? ఎందుకు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనేది ఇక్కడ కావాలనేది కోరుకుంటున్నాడు? మీరు దుఃఖపడితేనని కాదు, నేను సంతోషించట కాదు, కానీ మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడితేనని నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. ఎందుకు పౌలు గారికి ఈ విధమైన సంతోషము సంఘములో కలిగింది అని అంటే, ఈ దుఃఖం ఏం కలుగ చేస్తా ఉన్నది అంటే కనుక చూడండి, ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయములోనే పౌలు గారు చెప్తున్నారు, వారు పొందినటువంటి ఈ దుఃఖమంట 11వ వచ్చిన భాగంలో, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకొంటిరి. ఏంటంటే ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనేది ఏం కలుగ చేస్తా ఉన్నదంట? ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలో కూడా, ఆ కార్యమును గూర్చి అంటే ఏదైతే దుఃఖమును కలుగ చేసిందో, దేవుని దృష్టికి విరోధముగా చేసినటువంటి కార్యము ఏదైతే ఆ కార్యమో, అంతేకాదు సమస్త విషయాలలో కూడా మీరేమై ఉంటారంట? నిర్దోషులై ఉన్నారని మీరు రుజువుపరచు. ఇది ఎలాగా సమస్త విషయాలలో కూడా వీరు నిర్దోషులై ఉన్నారు అనేటువంటి రుజువును వీరు కలిగి ఉంటారు అని అంటే కనుక, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనేది మనలో కనుక కలిగితే మనలో కలిగేటువంటి మార్పు ఏమిటి అంటే కనుక, ఇక ఎన్నటికీ పాపము అనేది చేయకుండా, దేవుని యొక్క మాట అనేది అతిక్రమించకుండా ఉండేటట్లుగా మనకి సమస్త విషయాలలో కూడా మనకి జాగ్రత్త అనేటువంటిది కలుగచేస్తుంది. దేవుని మాట గనక మనం వినకపోతే కలిగేటువంటి శిక్ష ఏంటో మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని మాట వినకుండా ఉండడం అనేది లేకుండా జాగ్రత్త, దేవుని మాట వినడములో జాగ్రత్త అనేటువంటిది మనకి కలుగచేస్తుంది. అంతేకాదు, ఈ దేవుని యొక్క దైవ చిత్తానుసారముగా గనుక మనము దుఃఖపడినట్లయితే ఇది దోషమును కూడా నివారణ చేసే, దోష నివారణను కూడా కలిగి చేసేటువంటిది గాను, అంతేకాదు ఆ దోషము వలన కలిగేటువంటి వివాదములు, ప్రతివాదములు అనేటువంటివి అన్నీ కూడా ఏమవుతాయంట? నివారించబడతాయంట. నువ్వు చేసినటువంటి దోషం వలన కలిగేటువంటి వాదములు, ప్రతివాదములను కూడా నీవు అరికట్టగలుగుతావు. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కనుక నీవు పొందితే, నేను పాపము చేసి తిని, నీ మాటను నేను వినక నేను దోషం చేసి తినని కనుక మనం ఒప్పుకుంటే, నీవు వినకపోవడం వలన నీ మీదకి వచ్చినటువంటి దోషారోపణలు ఉంటాయి చూసావా, దానివల్ల కలిగే వాదాలు, ప్రతివాదములు అనేటువంటివి అవన్నీ కూడా ఏమైపోతాయంట? నివారించబడతాయంట. నీ మీద ఉన్నటువంటి ఆగ్రహం అనేది,
ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెను. చూడండి, దేవుని మాట వినకపోవడం అనేది, దేవుని మాటకు లోబడకపోవడం అనేటువంటిది మనలో ఏం కలగచేస్తుందో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మనము నివారించిన వాళ్ళం అయిపోతాం. మనలో దేవుని మాటకు లోబడకుండా మనం ఏం చేస్తామో తెలుసా? కోపాన్ని చూపిస్తాం. దేవుని ఎప్పుడు కూడా మీరు గమనించండి, మాటకు విధేయులయ్యే వారిలో ఎప్పుడు కూడా ఏమి ఉంటుంది అంటే వారు త్వరగా కోపపడరు, ఆగ్రహపడరు. మాట వినినప్పుడు వారిలో ఏముంటుందో తెలుసా? విధేయత ఉంటుంది. ఎవరు కోపపడతారు? ఎవరికి ఆగ్రహం వస్తుంది? ఒక పనిని చేయనప్పుడు దాన్ని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే లోపల ఏముంటుంది? చేయలేదు, నువ్వు చేయని దాన్ని పాయింట్అవుట్ చేస్తే చేయలేదని నువ్వు ఎంతైనా లోపల అనుకోవచ్చు కాక మనస్సాక్షి గద్దిస్తుంది. కానీ ఒకళ్ళు వచ్చి నువ్వు ఈ పని చేయలేదు అనగానే ఎంత కోపం వచ్చేస్తుందో కదా, ఆగ్రహం వచ్చేస్తుంది. నువ్వు నన్ను అనేంత వాడవా, నువ్వు నన్ను అనేంత దానవా అనేటువంటి ఒక ఆగ్రహం వచ్చేస్తుంది. అంటే మన యొక్క హృదయాలోచనలు, మన తలంపులు, మన యొక్క అంతటినీ కూడా ఒక దోషం అనేటువంటిది మన మనస్సుని ఎలా ప్రేరేపింపజేస్తుంది, మన ఆలోచనలను, మన తలంపులను, మన విశ్వాసాన్ని అంతటిని కూడా, మన యొక్క ఆసక్తిని అన్నిటిని కూడా, మన యొక్క మార్గాలన్నిటిని కూడా తిప్పివేసేటువంటిదిగా అయిపోతుందండి. వీటన్నిటినీ అందుకని ఇక్కడ అంటున్నాడు చూడు, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెను. చూడుడి, ఆ కార్యమును గూర్చి సమస్త విషయాలలో కూడా మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుచున్నారు. ఏం లేదు, ఒక్కటే రుజువు. ఏంటి అంటే నువ్వు ఏదైనా చేసి ఉండు, నువ్వు ఎక్కడైనా తప్పిపోయి ఉండు, కానీ నీ దోషము విషయమై, నీ యొక్క పాపము విషయమై గద్దింపు గనక నీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీ యొక్క పాపమును గూర్చి, నీ యొక్క దోష అపరాధములను గూర్చి నీవు కనుక దుఃఖపడితే, నీవు కనుక మారు మనస్సు పొందితే, అవన్నీ కూడా నీ మీద మోపబడిన దోషమే కానీ, అపరాధమే కానీ, ఆగ్రహమే కానీ, ఏ విధమైన ప్రతిదండనే కానీ, అన్నీ కూడా సమస్త విషయాలలో కూడా ఏమవుతుంది అంటే దోష నివారణ అనేటువంటిది చేయబడుతుంది. దీనిని మనము గ్రహించుకోవాలి. అన్ని విషయాలలో మనము నిర్దోషులముగా చేయబడతాం. చూడండి, దావీదు గారి విషయంలో మనం గనుక ఆలోచన చేసినట్లయితే, దావీదు గారిని గురించి దేవుడు మాట్లాడుతూ చూడండి, సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచ్చిన భాగము చదువుకుందాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఏమంటున్నాడు దేవుడు? దావీదు పాపము చేసి ఉన్నాడు, బెత్షెబాతో పాపము చేసి ఉండగా, దావీదు గారు చేసినటువంటి పాపము ఎవరు చూడలేదు అనుకున్నాడు దావీదు గారు. ఇది అందరి కన్నులకి కూడా మరుగుగా ఉంది అనుకున్నాడు. కానీ దేవుని కన్నుకి ఇది మరుగై ఉంటుందా? ఇప్పుడు దావీదు గారి యుద్ధకి దేవుడు ప్రవక్తని నాతానును పంపించాడు. నాతానును పంపించి తను చేసిన పాపం ఏదో తను ఒప్పుకునేటట్లుగా ఒక కథ చెప్పాడు.
ఒక కథ చెప్పినప్పుడు ఖచ్చితంగా దావీదు గారు అంటున్నాడు, నేను పాపము చేసి తినని. దావీదు గారు ఒప్పుకునినప్పుడు ప్రవక్త మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని అంటే, నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరి. ఎందుకు అసలు దేవుడు మన పాపాన్ని పరిహరిస్తున్నాడు అంటే, మనము చావకుండున్నట్లుగా, మనము నశించిపోకుండానట్లుగా, దేవుని యొక్క ఉగ్రతకు మనము అప్పగింపబడకుండా ఉండేటట్లుగా దేవుడు మన పాపాన్ని పరిహరిస్తున్నాడు. దీనిని మనం నేను పాపిని అంటే సరిపోదు. దేవుని యొద్దకు వచ్చే మనం ఎలా రావాలో తెలుసా? మన పాపానికి పరిహారము కలిగేటట్టు. పాపిని అని మన పాపాన్ని ఒప్పుకునే మనము మన పాపము పరిహరింపబడేటట్లుగా దేవుని సన్నిధిలో మన పాప విషయమై పశ్చాత్తాపం అనేది కలగాలి. ఇక్కడ దావీదు గారు తన నోటితో తను ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి తినని. దావీదు నాతానుతో అనినప్పుడు ఆయన పాపము పరిహరింపబడింది, చావకుండినట్లుగా పరిహరింపబడేది. అయితే దావీదు గారిలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని గనక మనం చూస్తే, నిజంగా పాపం విషయమే దావీదు గారు పశ్చాత్తాపడినంతగా మరి ఇక ఎవరు కూడా పశ్చాత్తాపపు అనేది మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడట్లు. అంతగా పాపము విషయమై ఆయన పశ్చాత్తాపం అంటే, నేను చేసినటువంటి పాపము నా కన్నుల ఎదుటనే నీకు విరోధముగా నేను పాపము చేసి తినని చెప్పి ఆయన ఎంతగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడో. ఆయన తన యొక్క పరుపు కన్నీటిలో తేలియాడినట్లుగా, ఆయన దుఃఖపడినట్లుగా, ఆయన పాపముల విషయంలో పశ్చాత్తాపము అనేది మనం కీర్తనలు అనేక సార్లు దావీదు గారిని గురించి ధ్యానం చేసి ఉన్నాం. ఆయన ఎంతగానో పశ్చాత్తాపడినట్లుగా. అంటే మనలో మనకి ఎటువంటి దుఃఖం, మనం పాపము చేసినప్పుడు పాపమునకు పరిహారము కలిగేటట్లుగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేటువంటి వారముగా ఉండాలి. అంతేకాదు మరి ఇక ఎన్నటికీ అట్టి పాపం అనేటువంటిది మనము చేయకుండా ఉండేటట్లుగా మన మనస్సు అనేది స్థిరపరచబడేటట్లుగా, దేవుని యొక్క మాట చేత మనము స్థిరపరచబడేటట్లుగా దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాపం అనేది ఉండాలా, మన మారు మనస్సు అనేటువంటిది ఉండాలా. ఈ 4 రోజుల పశ్చాత్తాపం కాదండి, మనం ఇక ఎన్నటికీ కూడా దేవుని మాట అనేది తప్పిపోకుండా ఉండేటట్లుగా, నిజమైనటువంటి మారు మనస్సు అనేది మనకు కలిగేటట్లు, మన పాపముల విషయములు, మన దోషముల విషయములు మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. చూడండి, ఇక్కడ దావీదు గారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఈ 12వ అధ్యాయములో 9వ వచ్చిన భాగంలో చెప్పి ఉన్నాడు కదా, ఒక్కటే మాట, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేవుడు బెత్షెబాతో పాపం చేయడాన్ని, బెత్షెబా భర్త అయినటువంటి ఉరియాను చంపించడంలో దేవుని యొక్క మనస్సు ఎలా ఉన్నదో చూడండి. ఆయన ఎలా దావీదు గారిని చూస్తున్నాడు అని అంటే, దావీదు గారు ఎలా కనబడుతున్నాడు దేవుని దృష్టికి అని అంటే, ఇప్పుడు దావీదు గారు పాపం చేసినప్పుడు దావీదు గారి దృష్టికి ఎలా ఉంది? ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాను తను తీసుకుని వచ్చినట్లుగా కనబడుతుంది. ఇప్పుడు ఆమె కనుక గర్భవతి అయితే తాను చేసినటువంటి పాపం అనేది బయటకు వస్తుంది కనుక ఆమె భర్త అయినటువంటి ఉరియాని చంపించడం దావీదు గారి దృష్టికి ఎలా ఉంది? ఉరియా భార్య, లేకపోతే బెత్షెబా భర్త, లేకపోతే
ఈ భార్యాభర్తలను విషయంలో ఆయన చేసినటువంటి దోషం అనేది లోకము యొక్క దృష్టికి తాను దోషిని కాకుండానట్లుగా ఆయన యొక్క ఆలోచన చూడండి. ఇలానే ఉంటుంది. మనం పాపం చేసినప్పుడు, ఒకనికి విరోధంగా మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనం ఏమనుకుంటాము అంటే కనుక, మనం ఏమనుకుంటాం, ఎవరితోనైనా మనకి భేదం ఉంది, ఎవరితోనైనా మనకి కలహం ఉంది అనుకుందాం, ఎవరి విషయంలోనైనా మనం తీవ్రంగా కోపపడ్డాం అనుకుందాం, లేకపోతే ఆగ్రహపడ్డాం అనుకుందాం, వ్యసన పడ్డాం అనుకుందాం, లేకపోతే ఒక వ్యక్తిని మనం ద్వేషించాం అనుకుందాం. అనుకున్నప్పుడు మనము ఎలా చూస్తాము అంటే ఒక వ్యక్తిగా మనం చూస్తాం, అంతేనా? ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. వాని విషయంలో, వీని విషయంలో నేనేం తప్పు చేశాను అనుకుంటాం. ఒకవేళ తప్పు చేశానని నీ మనస్సాక్షి నీకు చెప్తున్నప్పటికీ కూడా వారు అలా చేశారు కనుక నేను ఇలా చేశానని నువ్వు అనుకుంటావు కదా. అంటే ఒక మనుష్య రీతిగా నువ్వు ఆలోచిస్తావు, లేకపోతే లోక రీతిగా నువ్వు ఆలోచిస్తావు. కానీ దేవుడు ఎలా చూస్తాడు అంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుని యొక్క మాటని మనము నెరవేర్చకపోయినప్పుడు దేవుని దృష్టికి ఎలా కనబడతా ఉన్నది అంటే, ఆయన అంటున్నాడు, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి నీవు చెడుతనము చేసితివేమి. నా మాట వినలేదు. ఎవరి మాట? దేవుని మాట వినకపోవడం, దేవుని మాటను తృణీకరించడం. దేవుని మాటను దావీదు గారు లక్ష్య పెట్టకపోవడం, ఉరియాను చంపించడం. అంటే ఆయన దేనిని లక్ష్యం చేయలేదు? దేవునిని లక్ష్యం చేయలేదు, దేవుని మాటను ఆయన లక్ష్యం చేయలేదు. కాబట్టి ఇది దేవుని దృష్టికి ఏమైంది? పాపమైంది. దేవుని దృష్టికి పాపమైంది. ఇప్పుడు మనం ఆదియందు ఆదాము అవ్వలను తీసుకుందాం అనుకోండి. అక్కడ ఒక మనిషి చంపడం కానీ, ఒక మనిషితో వ్యభిచారం చేయడం కానీ, జారత్వం చేయడం కానీ, పొరుగువాని భార్యను తీసుకోవడం కానీ ఏమీ లేదు అక్కడ. ఏంటి అక్కడ జరిగినటువంటి ఆదాము అవ్వలు చేసిన పాపం ఏంటి అంటే, దేవుడు తినవద్దు అని చెప్పిన పండు తినడమే వారు చేసినటువంటి అపరాధం. ఇప్పుడు మనలను గూర్చి కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడమే దేవుని దృష్టికి అనుకూలమైంది. మనము దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి మనం ఒకరిని ద్వేషించుకుంటున్నాం. ఒకరిలో ఒకరికి మనకేమున్నాయి? కలహాలు ఉన్నాయి. ఒకరితో ఒకరికి వివాదాలు ఉన్నాయి. ఒకరితో ఒకరికి భేదాలు ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఒకరి ఎడల ఒకరికి అసహ్యం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు? నువ్వెవరిని తృణీకరిస్తున్నావు? నువ్వెవరిని లక్ష్యం చేయడం లేదు. మనం దీన్ని మర్చిపోతున్నాం. దీన్ని మర్చిపోయి ఆ అన్న అలా చేశాడు, ఈ అన్న ఇలా చేశాడు, ఆ అక్క అలా చేసింది, ఈ అక్క ఇలా చేసింది, ఈ చెల్లి ఇలా, ఆ అమ్మ ఈ అమ్మ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామే. కానీ నీలా కలుగుతున్నటువంటి పాపం ఎలా కలుగుతుంది? వారి చెడుతనాన్ని బట్టి, వీరి చెడుతనాన్ని బట్టి నీవెందుకు చెడుతనాన్ని చేస్తావు? ఎవరిని బట్టి నీవు పాపము చేయకుండా ఉండేటట్టు నీ హృదయాన్ని నువ్వేం చేయాలా? కాచుకోవాలా. ఎవరిని బట్టి నీవు పాపం అనేది చేయకూడదు. ఎవరిని బట్టి నీవు దోషములోనే పడిపోకూడదు. నీవు అపరాధము చేయకూడదు. నీవు దేవుని ఆజ్ఞను నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఇదే ఒకే ఒక్క ఆజ్ఞ. అన్నీ అందులోనే ఉన్నాయి. నరహత్య అందులోనే ఉంది, వ్యభిచారం అందులోనే ఉంది, పొరుగువానిది ఆశించటం అందులోనే ఉన్నది. అన్నీ ఆ ఒక్క ఆజ్ఞలోనే ఉన్నాయి. ఏ చెడుతనమైనా సరే చేయకుండా అనేది ఈ ఒక్క ఆజ్ఞలోనే దాచబడి ఉంది. ఇప్పుడు మరి నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామా? నువ్వెవరిని తృణీకరిస్తున్నావు? పాపం చేయడం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాతాను వచ్చి దావీదుతో మాట్లాడితే దావీదు ఏమన్నాడు? నేను పాపము చేసేది అన్నాడు. మనతో వచ్చి మాట్లాడితే మనం ఎవరు ఒప్పుకుంటామా? దావీదు ఒప్పుకున్నట్లుగా.
దావీదు గారు పశ్చాత్తాపడినట్లుగా మనం పశ్చాత్తాపడతామా? కొరింథీ సంఘము పశ్చాత్తాపడినట్లుగా మనం పడతామా? ఖచ్చితంగా పడాలి. దావీదు గారు పశ్చాత్తాపడినట్లు మనం పశ్చాత్తాపడాలి. అలాగే కొరింథీ సంఘం ఎలాగైతే దైవ చిత్తానుసారముగా వారిలో ఉన్నటువంటి లోపాలను గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వారిలో ఉన్న భేదాలను గురించి, కలహాలను గురించి, అసూయలను గురించి, మద్దతులను గురించి, ఉప్పొంగటాలు, అతిశయమును, వీటన్నిటిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు ఏమయ్యారు? మారు మనస్సు అనేది వారు పొందారని చెప్తున్నాడు. దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడి తిరిగనక అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలుగ చేయరని, ఇది వారి యొక్క దోషాన్ని ఏం చేస్తుందంట? నివారింపజేస్తుంది. వారి దోషాన్ని పరిహరింపచేస్తా ఉన్నదంటండి. వారి దోషాన్ని పరిహరింపచేసేదిగా ఉన్నదంట. చూడండి, మరి లోక సంబంధమైనటువంటి దుఃఖమని రాయబడి ఉన్నది. లోక సంబంధమైనటువంటి దుఃఖం ఏంటి? లోక సంబంధమైనటువంటి దుఃఖం అంటే లోక విషయంలో నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మనం దుఃఖపడితే దేవుడు ఆ దుఃఖాన్ని దేవుడు ఎంత మాత్రమో సహించడనా, లేకపోతే ఓర్చుకొని మన పక్షంగా చేయడు అనేటువంటి అర్థాన్ని కలిగచేస్తా ఉన్నదా ఏంటి? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, లోక సంబంధమైనటువంటి దుఃఖము అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటేనేమో మనలో ఏం కలుగ చేయాలా? అది మారు మనస్సుననేది. మన పాపముల విషయంలో కనుక మనకి పశ్చాత్తాపం అనేది దేవుడు ఏం కోరుకుంటాడండి? మనం నశించిపోవడం అనేది ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం అనేది లేదు. దేవుని యొక్క వాక్యములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. అది ఇజ్రాయేలు ప్రజలకే కానివ్వండి, ధర్మశాస్త్రంలోనే కానివ్వండి, అలాగే మరి తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటే కానివ్వండి. చూడండి, మనకి దినవృత్తాంతముల గ్రంథములో కనుక మనం చూసినట్లయితే, దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనులైనటువంటి వారు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతికి తమ యొక్క చెడు నడతలను విడిచిన ఎడల, నేను పాపిని అని మనం ఒప్పుకోవడం వలన మన పాపములకు క్షమాపణ అనేది కలగదండి. మన పాపాలకి క్షమాపణ అనేది మనం చేసేటువంటి ప్రార్థన ఏంటి అంటే, నేను పాపిని అని అంటాం, నేను పాపిని అని ఒప్పుకుంటాం. ఇంకా మంచి మనస్సాక్షి కలిగిన వారు, నేను ఈ విషయంలో పాపము చేసి తిని ప్రభువా అని చెప్పి, ఏ విషయంలో పాపం చేసావో, ఏ విషయంలో అపరాధం చేసావో దాని విషయమై దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటావు. కానీ ఆ పాపాన్ని అనేది విడిచిపెట్టకపోవడం అనేది మనలో పెద్ద లోపం. నీవు ఏదైతే పాపమని నీవు ఎరిగావో, ఏదైతే పాపమని నీవు ఒప్పుకున్నావో, ఏదైతే పాపమని నీవు పశ్చాత్తాపడ్డావో, దేవుడిని క్షమించమని నీవు ప్రార్థన చేసావో, దేవుని క్షమాపణని యొద్దకు రావాలి అంటే, దేవుడిని ప్రతి పాపాన్ని పరిహరించి నిన్ను పరచాలి అంటే, ఎప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు? నీ ఏదైతే పాపమని నీ ఒప్పుకొని విడిచిపెట్టావో దాని విషయంలో నీకేం కావాలా? జాగ్రత్త కావాలా. ఇక ఎన్నటికీ నీవు ఆ విషయంలో పాపము చేయకుండా నీవు జాగ్రత్త పడాలా. దాని విషయమై నిన్ను నీవు భద్రముగా నీవు కాపాడుకోవాలా. పాపము చేయకుండా నిన్ను నీవు
కాపాడుకోవాలా. ఎవరిలోనైతే ఈ మనస్సు అనేది కనబడుతుందో, స్థిరం పాపముల విషయమై పశ్చాత్తాపడి పాపము చేయకుండా తమను తాము ఎవరైతే భద్రముగా కాపాడుకోవడానికి తమను తాము తమ ప్రవర్తనని కాచుకునే వారుగా ఉంటారో, ఇటువంటి వారికి ఏం కలుగుతుంది అంటే క్షమాపణ కలుగుతుంది. ఇటువంటి వారికి ఏం కలుగుతుంది అంటే పరిశుద్ధత అనేటువంటిది కలుగుతుంది. లేకపోతే ఎన్నిసార్లు నేను చేసింది పాపమని ఒప్పుకున్నా నీవు మాత్రం పరిశుద్ధపరచబడవు. ఇంకా నీవెక్కడుంటావు అంటే పాపములోనే పడి పాపములోనే పొరలాడుతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? దేవుని సంఘం ఎక్కడుందని చెప్తున్నాడు, ఎక్కడుందని చూపిస్తున్నాడు. నీకది పాపమని తెలుసు, పాపమని తెలుసు. పరిశుద్ధత కలిగేటట్లుగా మాత్రం దేవుని దగ్గరికి రావడంలా, పరిశుద్ధత కలిగేటట్లుగా మాత్రం నీవు దానిని విడిచిపెట్టడంలా, దేవుని వాక్యానికి నిన్ను నీవు లోబరుచుకోవడంలా, దేవుడు చెప్పింది చేయడంలా, చేయకుండా పాపిని ఇది మనకొక అలవాటైపోయింది. ఇది ఒక వాడుకైపోయింది పదం. 4 రోజులకి, శుక్రవారానికి, 40 రోజులకి ఇది ఒక వాడుక ప్రార్థన, అంతేనా? కానీ ఏం కలగాల? పరిశుద్ధత అనేది విడిచిపెట్టాలా. ఇక ఎన్నటికీ దానిని చేయకుండా ఏ విషయంలో నీవు అపరాధం చేశావు, నీకెవని మీద ద్వేషం ఉంది, ఎవని మీద నీ హృదయంలో కలహం ఉంది, ఎవని మీద నీ హృదయంలో భేదం ఉంది, ఎవని మీద నీ హృదయంలో మత్సరం ఉంది, ఏ విషయంలో నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తామన్నది, ఏ విషయంలో నీకు సహింపనలవి కానటువంటి మత్సరం, కోపం. కొంతమందిని చూస్తుంటే అసలు సహించలేరు, తెలియకుండానే వారిలో అది మాకు సుస్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ప్రార్థన చేసినంతసేపు 4 రోజులు ప్రార్థన చేయండి, ఆదివారం ప్రార్థన చేయండి, దేవుని మందిరంలో కొంచెం ప్రార్థన చేస్తారు. నేను చాలాసార్లు గమనిస్తాను, ప్రార్థన చేస్తారు, ఒక నిర్ణయం చేసుకుంటారు, కానీ తర్వాత ఏం చేస్తారు? ఆ వ్యక్తి కనబడినప్పుడు తెలియకుండానే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది, వాళ్ళ మీద ద్వేషం వచ్చేస్తుంది, వాళ్ళ మీద తెలియకుండానే దోషారోపణ చేస్తున్నావు, వాళ్ళ మీద తెలియకుండానే కొండలు చెప్పేస్తున్నావు, తెలియకుండా నీకు అంటే లోపట దాన్ని నీవేం చేయలేదు, తీసివేసేసుకోలేదు. నోటితో మాత్రం ఒప్పుకొని ఇది నేను చేయకూడదు అనుకుంటున్నావు, కానీ నిర్ణయం మాత్రం దేవునికి అప్పగించలా, వాక్యానికి లోబడటంలా. నీ హృదయంలో సహింపనలవి కానటువంటి మత్సరము, కోపము, ద్వేషము, కలహము, వీటన్నిటినీ పెట్టుకుంటున్నావు, దేవుని దగ్గరకు వస్తున్నావు, అతిశయపడుతున్నావు, ఒకరి మీద ఒకరిని చూచి నేనే గొప్ప అనుకుంటున్నావు, ఉప్పొంగిపోతున్నాం. ఇవన్నీ పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చి క్షమించమంటున్నావు. లోపల అలానే ఉంటున్నాయి, నోరు మాత్రం ఏమంటుంది? క్షమించమంటుంది. క్షమించబడతావా? ఎప్పుడు క్షమిస్తావు? నీవు దేవుని వాక్యానికి నీవు లోబరుచుకునేటప్పుడు, దేవుని మాట నీవు నెరవేర్చినప్పుడు నీ మీదకి ఏమొస్తుంది? క్షమాపణ. నీవు ప్రేమించినప్పుడు నీవేమవుతావు? ద్వేషించేవారిని ప్రేమించినప్పుడు, నిన్ను నిందించే వారి కొరకు నీవు ప్రేమతో ప్రార్థన చేసినప్పుడు నీకు పరిశుద్ధత అనేటువంటిది కలుగుతుందండి. అంతేకాని నా పాపాన్ని క్షమించు అంటే మనం ఎప్పటికీ కూడా మన పాపాలకి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చూడండి,
నినివే పట్టణస్థులు ఉన్నారు. నినివే పట్టణస్థులు అన్నారు. వారు దేవునిని ఎరగనటువంటి వారు, అన్యజనులు. యోనా వారి మీదకి రాబోయేటువంటి ఉగ్రతను గూర్చి ప్రకటన చేసిన, దేవుని ప్రజలకు విరోధముగా వారు నిలిచిన వారు. అయినప్పటికీ యోనా దేవుని చేత గద్దింపబడిన వాడై ప్రకటించినప్పుడు, వారి మనస్సును త్రిప్పుకొనినప్పుడు, వారి చెడు నడతలను వారు మానినప్పుడు, వారి చెడు నడతలను మానడానికి వారు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో, వారి చెడు నడతలను మానివేసిదమని వారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారో, వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. వారికి చేయనుద్దేశించినటువంటి కీడుని వారికి చేయక ఆయన తన మనస్సునంట త్రిప్పివేసుకున్నాడంట. అంటే ఆ చెడు నడతలను, చెడు మార్గాలను అనేది మానివేయాల. మానకుండా మనం గనుక నేను పాపిని క్షమించు అంటే దేవుడు అంత మాత్రం కూడా క్షమించలేను. ఎవరు కూడా నశించిపోవడం అనేది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. చూడండి, అందుకని దేవుడు చెప్తూ ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచన భాగమును చదువుకుందాం. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. దుష్టుడు తన యొక్క దుష్టత్వాన్ని ఏం చేయాలా? మానేసి ఇంకా నీతి న్యాయములను జరిగిస్తేనే అతడు తన ప్రాణాన్ని రక్షించుకున్నను. నేనేం పాపం చేశాను అంటాం మనం. నేనేం దోషం చేశాను అంటావు. మనము నేను పాపినని నీ పాపాన్ని ఒప్పుకోవడం కాదు, నీ పాపాన్ని విడిచిపెట్టడం కాదు, దేవుడు చెప్పింది కూడా చెయ్యాలి. ఇప్పుడు మనలో చాలా మంది ఏం చెప్తాము అంటే, నాకెవ్వరి మీద నాకు కోపం లేదు అంటాం, నాకెవ్వరి మీద దోషం లేదు అంటాం, నాకెవ్వరి మీద ఏ కలహం లేదు అంటామా? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే, వ్యక్తిగతంగా వచ్చి మేము అడిగితే ఏం చెప్తారు? అస్సలు నాకు కోపమే లేదక్క అంటారు. ప్రేమిస్తున్నావా అని అడిగామనుకోండి, ప్రేమిస్తున్నావని చెప్తామా? ప్రేమిస్తున్నామని చెప్పగలిగిన ధైర్యం మీ దగ్గర ఉందా? ప్రేమిస్తున్నావు అంటే నీలో ఏముండకూడదు? వ్యసనం ఉండకూడదు, నీలో ద్వేషం ఉండకూడదు, నీవు మత్సరపడకూడదు, నీవు త్వరగా కోపపడకూడదు. సహించాలా, ఓర్చుకోవాలా, అన్నిటినీ తాళుకోవాలా. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ చూసినప్పుడు మనలో ఏం లేదంటాం? ప్రేమ లేదు అంటాం. పెదవులతోనే నేను పాపిని అంటున్నాం, పెదవులతోనే నేను ప్రేమిస్తున్నాను అంటున్నాం. మన దేవుడేమో అంతరంగాలను పరీక్షించే దేవుడు, అంతరంగాలని పరిశోధించే దేవుడు, నీ హృదయంలో ఏముందో చూసే దేవుడు.
నీ హృదయాన్ని బట్టి నీతో మాట్లాడుతాడు, అంతేగాని నీ నోటి నుండి వచ్చే మాటను బట్టి మాట్లాడాడు ఆయన. నేను ప్రేమిస్తున్నానంటే నమ్మేస్తాడా? పేతురు గారి దగ్గరికి వచ్చే ఏమడిగాడు దేవుడు? నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నావా అంటే పేతురు గారు ఏం చెప్పారు? ప్రేమించుచున్నాననే చెప్తున్నాను. ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు. నీకే తెలియను ప్రభువా అంటున్నాడు. పేతురు గారు కూడా ఒకసారి చూడండి, పేతురు గారిని గురించి కనుక మనం ఆలోచన చేస్తే, పేతురు గారికి కూడా ఒకసారి చెప్పాడు దేవుని దగ్గర. ఏమని చెప్పాడు అంటే, నా ప్రాణాన్నైనా సరే నీ కొరకు నేను అర్పిస్తాను అన్నాడు. నీకోసం నా ప్రాణాన్నైనా ఇస్తా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నీవు అర్ధరాత్రి కోడి కూయక మునిపే నువ్వేం చేస్తావు? ముమ్మారు ఈయనెవరో నాకు తెలియదని చెబుతావన్నాడు. అంటే పేతురు గారు అంటున్నాడు కదా, నా ప్రాణాన్నైనా సరే నీ కొరకు నేను ఇస్తాను అన్నాడు. చూడండి, మన మాటలు ఎలా ఉంటాయి అంటే ఇలానే ఉంటాయి. ఇప్పుడు పేతురు గారు నిజంగానే దేవుడు ఏదైతే చెప్పాడు, ముమ్మారు నీవు నన్ను ఎరగనని నీవు చెప్పుదువు, కోడి కూయక ముని. ఎప్పుడైతే కోడి కూసిందో పేతురు గారిలో వెంటనే పశ్చాత్తాపం అనేది ప్రారంభమైంది. లూకా సువార్త మనకి చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచ్చిన భాగములను చదువు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువుతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ పేతురు గారు ప్రభువు చెప్పినటువంటి మాట ఆయన గుర్తొచ్చింది. కోడి కూయగానే ఏదైతే ముమ్మారు నన్ను గూర్చి ఎరగనన్ను చెప్తావు అనే మాట గుర్తొచ్చి, ఇక ఇప్పుడు ఆయనకి బాగా దుఃఖం వచ్చేసింది. ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు, వెలుపలికి పోయాడు, సంతాపపడి ఆయన ఏడ్చినట్లుగా. ఇదే ఇక ప్రభువుని గూర్చి ఆయనకి ఎన్నడూ ఎరగనని. ఆ తరువాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అపోస్తలుల మీదకి దిగి వచ్చిందో, ఇక ఎప్పుడు కూడా ఆయన ప్రభువుని గురించి నేను ఆయనను ఎరగను అని చెప్పినటువంటి సందర్భమే కనబడదు. అంటే ఆయన చేసినటువంటి అపరాధానికి, ఆయన చెప్పినటువంటి దోషానికి ఖచ్చితంగా పశ్చాత్తాపానికి దేవుడు ఏం కలుగజేశాడు? పరిహారం అనేటువంటిది కలుగజేశాడు. కనుకనే దేవుని ద్వారా పేతురు గారు సంఘాన్ని కట్టడానికి ఉద్దేశించాడు. అందుకనే వచ్చి ఇప్పుడు పేతురు గారిని అడుగుతున్నాడు. ప్రభు ఏమడుగుతున్నాడు? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత సజీవుడిగా తను తాను బయలుపరుచుకునేటువంటి కాలమంది పేతురు గారి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే నేను నిన్ను ప్రేమించుచున్నానని పేతురు గారు మాట్లాడడం అనేది. అయితే నా గొర్రెలను నీవు కాయుము అని చెప్పి మరి ప్రభువు చెప్పడము అనేది మనకి కనబడుతూ ఉన్నది. అయితే మనము మన యొక్క హృదయంలో ఏమి ఉన్నది అనేది దేవుడు ఎరిగి ఉన్నాడు. మనలో కలిగేటువంటి పశ్చాత్తాపం అంటే మనం ఒప్పుకునేటువంటి ఒప్పుకోలు, మనము పడేటువంటి పశ్చాత్తాపము అనేటువంటిది దైవ చిత్తానుసారమైనటువంటిదిగా ఉండాల. అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును మనకు కలుగచేసేటువంటిదిగా ఉండాలి. కానీ అది మనకి మరణాన్ని కలుగచేసేటువంటిదిగా ఉండకూడదు. ఎన్నటికీ మార్పు చెందేటువంటి హృదయం మనలో లేదనుకోండి, మార్పు చెందేటువంటి హృదయం మన హృదయములో దేవుడు కనుక చూశాడు అంటే
మనం ఇక దేనికి అప్పగించబడతాము అంటే మరణానికే అప్పగించబడతాం. కాబట్టి జాగ్రత్త పడాలా దేవుని సంఘం. చూడండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యులలోనే, ప్రభు పిలుచుకున్న శిష్యుల్లోనే మనకి పేతురు గారు కనబడుతున్నారు, ఇస్కరియోతు యోధా కనబడుతున్నాడు. పేతురు గారు అయితే పశ్చాత్తాప పడినప్పుడు దేవుని యొక్క కృప అనేటువంటిది ఆయన పొంది ఉన్నాడు. దేవుని యొక్క కనికరం అనేది ఆయన పొంది ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యోధా అయితే దేవుని యొక్క కృప అనేది ఆయన పొందుకొని ఉండలేదు. ఆయన కనికరం అనేది ఆయన మీదకు వచ్చి ఉండలేదు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచ్చిన భాగముని గనుక మనం చూసినట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేవి, నీవే చూచుకునుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పాలవేసి పోయి ఉరిపెట్టుకునెను. చాలమ్మ. ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడో, అప్పగించిన తర్వాత ఆయనకి ఏం కలిగింది అంటే పశ్చాత్తాపము అనేది కలిగింది. పశ్చాత్తాపం కలిగి ఆయనకి శిక్ష విధింపబడటం చూచినప్పుడంట ఆయన పశ్చాత్తాపం కలిగింది. ఆ 30 వెండి రూకలను తీసుకొని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ వెండి రూకలను కూడా ఇచ్చేసాడంట. ఇచ్చేసి నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించి నేను పాపము చేసేతనని చెప్పాడు. కానీ పాపం చేశానని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా తాను ఏ 30 వెండి రూకలకి ఆయన్ని అమ్మేశాడో ఆ వెండి రూకలను కూడా తీసుకొని వెళ్ళాడు ప్రధాన యాజకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి. కానీ ఆయన పాపానికి మాత్రము పరిహారము అనేటువంటిది కలగలేదు. దాని కొరకే ఆయన శిక్షకు విధింపబడట కొరకు ఆయన నియమింపబడిన వాడే కనుక ఆయన యొక్క పశ్చాత్తాపము అనేది దేవుని దృష్టికి అది అంగీకారముగా లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒప్పుకొనినప్పటికీ కూడా ఆయన మారు మనస్సు అనేటువంటిది ఇక్కడ రాయలేదు. కానీ పశ్చాత్తాపడి ఆ వెండి రుక్కలను కూడా దేవాలయంలోనికి ఆయన పడవేసి ఆయన ఉరి పెట్టుకొని చనిపోయాడు. అంటే తను పశ్చాత్తాప పడినప్పటికీ కూడా ఆయనకి ఏం సంభవించింది? మరణము అనేటువంటిది వచ్చింది. రక్షణ కలగల. ఒకనికేమో ఏం కలిగింది? రక్షణ అనేటువంటిది కలిగింది. మరి ఒకనికి ఏం కలిగింది? మారు మనస్సు అనేటువంటిది కలిగి ఉన్నది. రెండవదిగా మనం గనుక ఈ యాకోబు ఏశావులను చూసినా కూడా మనకేం కలుగుతుంది, ఏమి అర్థమవుతుంది అని అంటే కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఇక్కడ ఏశావును గూర్చి
పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఏశావులాగా ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనా సరే, వ్యభిచారి అయినా సరే మీలో ఉన్నాడేమో అని జాగ్రత్తగా చూచు. అంటే మనలో ఎవరము కూడా ఏశావు వంటి వరముగా ఉండకూడదు. ఎందుకంటే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచినను కూడా, దానికోసం శ్రద్ధగా వెతికినా కూడా అతనికి మారు మనసు పొందడానికి అవకాశం అనేది లేకపోయిందంట. అంటే మనము దుఃఖము పొందాము అంటే, దైవ చిత్తానుసారంగా మనం దుఃఖం పొందామంటే ఖచ్చితంగా అది రక్షణార్థమైనటువంటి మారు మనసును మనకి కలగ చెయ్యాల. మనము దుఃఖపడితే మనకి మారు మనసు పొందినట్టు అంటే, నేను పాపిని అని మన పాపాన్ని ఒప్పుకునేంత మాత్రాన, ఇక నేను ఈ పాపం చేయనని చెప్పినంత మాత్రాన, శ్రద్ధగా వెతికినంత మాత్రాన కూడా మనకి మారు మనస్సు అనేటువంటిది దొరికే అవకాశం లేనివి కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏశావు ఆ తర్వాత పొందగోరి, ఎందుకు ముందుగానే ఏం చేశాడు ఏశావు? తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. ఇప్పుడు యోధా కూడా ఉన్నాడు. ఏం చేశాడు? 30 వెండి రూకల కోసము యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేశాడు. కాబట్టి వారు పశ్చాత్తాప పడినా కూడా వారికి ఏం దొరకలేదు అంటే గనక, వారికి మారు మనస్సు పొందడానికి వారికి అవకాశం కూడా లేకపోయింది. దుఃఖపడ్డారు, వాళ్ళు కూడా పశ్చాత్తాప పడ్డారు, ఏడ్చారు. ఏ మాటనో సంతాపపడ్డారు. పశ్చాత్తాపడ్డారు, సంతాపపడ్డారన్నా, వారు విచారించారన్నా, దుఃఖపడ్డారన్నా, వారు పశ్చాత్తాపడ్డారని ఏది రాసినా వారి పశ్చాత్తాపం అనేటువంటిది, వారి దుఃఖం అనేది వారి మారు మనస్సు పొందడానికి అవకాశం అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి దేవుని సంఘము ఏ విషయంలో జాగ్రత్త పడాలా అంటే, మనలో యోధా వంటి వారు కానీ, మనలో ఏశావు వంటి వారుగా కానీ, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము అమ్మివేసేవారిని. అంటే ఒక పూట కూటి కోసమో, లేకపోతే ఈ లోకములో జీవించడానికి కాను ఏదో కొంత ధనము కోసమో, లేకపోతే ఒక ఆస్తి కోసమో, లేకపోతే ఈ లోకంలో మనం జీవించేటువంటి కాలంలో మన యొక్క అవసరాలు తీర్చుకునేటువంటి దాని కొరకు, మన సుఖభోగముల కొరకు మనము దేవుని యొక్క కృపను మాత్రము మనం పోగొట్టుకునేటువంటి వారంగా ఉండకూడదు. ఈ విషయంలో మనకి జాగ్రత్త అనేది మనకు కావాలా? ఈ విషయంలో మనం దుఃఖపడినటువంటి మనము ఏమై ఉండాలా? దుఃఖము అంటే దైవ చిత్తానుసారమైనటువంటిదిగా ఉండాలా, లోక సంబంధమైనటువంటిదిగా ఉండకూడదు. ఏశావు దుఃఖపడ్డాడు, ఇస్కరియోతు యూదా కూడా దుఃఖపడ్డాడు. కానీ వారు మారు మనస్సు పొందడానికి అవకాశము లేకుండా వారు దుఃఖపడి ఉన్నారు. అది వారికి వారి దుఃఖము పొంది ఉన్నారు, కానీ పాపము చేసిమని వారు గ్రహించారు, కానీ వారు మారు మనస్సు పొందడానికి అవకాశం లేదు. దేవుని వలన కలిగేటువంటి రక్షణను వారు పొందుకోవడానికి అవకాశం లేదు. కానీ పేతురు గారు ఉన్నారు. ఆయన తాను పొందినటువంటి పశ్చాత్తాపం అనేది ఆయనకి రక్షణార్థమైనటువంటి దేవుని యొక్క కృపకు పొందుకోవడానికి తాను పొందినటువంటి దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖముగా
మనం చెప్పుకోవాలా. కాబట్టి లోక సంబంధమైన దుఃఖము అని అంటే ఏదో కాదు, మనం చేసేటువంటి పాపము అనేది దేవుని చేత పరిహరింపబడేటువంటిదిగా మనకి మారు మనస్సును కలుగచేయాల. అప్పుడే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనం పాపం చేసి మనకు మారు మనస్సు పొందడానికి అవకాశం లేకుండా మనం ఎంత దుఃఖపడినా ఆ దుఃఖం అనేది మనకి పరిశుద్ధతను కలుగచేయదు. మనకెంత మాత్రము దేవుడు అనుగ్రహించే రక్షణని కూడా మనం ఎలాంటి దుఃఖాన్ని పొందుతున్నాం. మనం మారు మనస్సు చాలా మంది నేను చూస్తూ ఉంటాను, చాలా బాధపడుతూ ఉంటాను. ఇది చాలా బాధతో చెప్తా ఉన్నాను సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు. ఎందుకంటే కన్నీరు విడుస్తారు, దుఃఖపడతానే ఉంటారు, పశ్చాత్తాప పడతానే ఉంటారు. నేను ఇక అలా ఉండకుండా నన్ను చూడు ప్రభువా అంటూనే ఉంటారు. కానీ ప్రేమించడం, ప్రేమలో ఉండే క్షమాపణ, ప్రేమలో ఉండే సహనం, ప్రేమలో ఉండే ఓర్పు, ప్రేమలో ఉండాల్సినటువంటి దీర్ఘశాంతం, ప్రేమలో ఉండాల్సినటువంటి దయాళుత్వము, ప్రేమలో ఉండాల్సినటువంటి సాత్వికం అనేవి ఇవి మాత్రం కనబడవు. ఏముంటాయి? ఎప్పుడు ప్రేమిస్తున్నానంటాం, ద్వేషిస్తాం, ప్రేమిస్తున్నామంటాం, కొండాలు చెప్తాం, ప్రేమిస్తున్నామంటాం, ద్వేషిస్తాం, వారి మీద చెడ్డ మాటలను మాట్లాడుతూ ఉంటాం, వారు ఏదైనా మేలు పొందితే చూసి ఓర్చుకోలేం, వారు ఏదైనా ఆత్మలో వర్ధిల్లుతుంటే వారిని ఎప్పుడు కిందకు దొద్దామా అని ఉంటాం, వారు ఎప్పుడు పడిపోతారా అని కనిపెట్టుకుంటాం. నిజమండి, ఇది ఆత్మలో మీకు తెలియదు. మిమ్మల్ని సాతాను చాలా తంత్రంగా పట్టుకొని ఉంది, చాలా తంత్రం కలిగి మీ మధ్యలో సాతాను పనిచేస్తున్నాడు. ఒకరికి ఒకరు ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని కలిగి చేసేటట్లు ఉండాలి దేవుని సంఘం. ఒకరొక పని చేస్తే ఓర్చుకోలేకపోతున్నారు అంటే మీలో దేవుని ప్రేమ ఉన్నదా? ఒకరెవరన్నా ఆత్మ విషయంలో వర్ధిల్లుతున్నారు అంటే, మీరు ఓర్చుకోలేకపోతున్నారు అంటే మీలో దేవుని ప్రేమ ఉందా? ఎవరన్నా ఈ లోక సంబంధంగా వర్ధిల్లుతున్నారు, ఏదైనా మేలు పొందారు అంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు అంటే మీలో దేవుని ప్రేమ ఉందా? ఎక్కడుంది దేవుని ప్రేమ? దేవుని ఆజ్ఞలను నిన్నువలే నేను పొరుగువాన్ని ప్రేమించమని ఒక మాట చెప్పడంలో దేవుని ప్రేమ ఉంటుందా? నీ అంతరంగంలో ఏమి ఉంది? నీ ఆంతర్యంలో ఏమి ఉన్నదో దేవుడు చూస్తున్నాడు. అసలు ఒక్కరిని ఒకరు సహించడమే లేదు, ఒక్కరిని ఒకరు ఓర్చుకోవడమే లేదు, ఒకరినొకరు తాళుకోవడమే లేదు, ఒకరిని ఒకరు క్షమించుకోవడం లేదు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడం లేదు, ఒకరొక పని చేసినప్పుడు సహకరించడం లేదు, ఒకరు ఒక పని చెయ్యకపోతే నువ్వు చెయ్యి అని బలవంతం చేసేవాళ్ళు లేరు. ఎందుకు చేయడం లేదు, ఎందుకు మానుకున్నావని చెప్పేవాళ్ళు లేరు, హితోపదేశం చేసేవాళ్ళు లేరు, బోధించేవారు లేరు, గద్దించేవారు లేరు, ఒకవేళ గద్దించినా బుద్ధి చెప్పినా వినేవాళ్ళు లేరు, లోబడేవాళ్ళు లేరు. ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఏందో చెప్తున్నారు సామ్రాజ్యం గారు అనుకున్నారు. నేను చెప్తున్నా మీకు కాదు, మీ మీద పనిచేస్తున్నది, మీ మీద పనిచేస్తున్నటువంటి సాతానుని కొట్టివేయడానికే దేవుడు మీ ద్వారా మీతో ఉండి, మీలో ఉండి, మీ మధ్య ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఖచ్చితంగా ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. ఎవరిలో ఇది నాలో లేదనుకోబాకండి, అందరిలో ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయా? ఓర్చుకుంటారా? సహిస్తారా? క్షమిస్తారా? ఇప్పుడు క్షమిస్తారు, ఇవాళ క్షమిస్తారు. అవునా? సహోదరి క్షమించంటారు రెండు చేతులు పట్టుకొని. దేవుడు క్షమిస్తాడా? అస్సలు క్షమించండి, ముందుగానే చెప్పేస్తున్నా. అస్సలు క్షమించడు. ఎలా వెళ్దాం ప్రభు బలలోకి చెప్పండి? ఎలా వెళ్దాం ప్రభు బలలోకి చెప్పండి? నేను అదే అడుగుతున్నాను. ఎలా వెళ్దాం ప్రభు బలలోకి? ఇప్పుడు ఎవరైనా దేవుని సేవలో కానీ పరిచర్యలో కానీ ఒకరొక పని చేయకపోతే సంతోషపడే వాళ్ళని చూస్తున్నా, నేను బాధపడే వాళ్ళని చూడట్లా.
ఎవరైనా ఒక మేలు పొందితే సంతోషపడే వాళ్ళని చూడట్లా, వ్యసన పడే వాళ్ళని చూస్తున్నా. ఎవరన్నా ఇద్దరు మాట్లాడుకోకపోతే సమాధాన పరిచేవారు కనపడట్లా, వాళ్ళని ఇంకా వేరు చేసేవాళ్ళు కనపడుతున్నారు. నేను చెప్పేది రైటా రాంగా? నిజమేనా? నిజమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి నాలో లేదనుకోబాకండి, ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. ఎవ్వరు కూడా నేను ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధం చెప్పినట్లే. ప్రేమ కనబడితే దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఎలా ఉంటుంది? దేవుని ప్రేమ మన మధ్యలోనికి వచ్చినప్పుడు, దేవుని ప్రేమ మన హృదయాలలో ఉన్నప్పుడు అంతకు మనలో వర్ధిల్లడం అనేది కనబడుతుంది. ఆత్మలో అభివృద్ధి అనేది కనబడుతుంది. సంఘం యొక్క క్షేమాభివృద్ధి అనేది కనబడుతుంది. అనేకులు దేవుని సన్నిధిలోనికి ఆకర్షింపబడడం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఇది తేటగా అందరికీ, మనలో ఉన్న అభివృద్ధి కూడా అందరిలోనికి తేటగా కనబడుతూ ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి కొదువలు, ఇది దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే సరి చేసుకొనుట కొరకే మనతో మాట్లాడుతున్నాడు. చక్కగా ఒక పైపు పట్టుకొని, మోటార్ వేస్తే పైపు పట్టుకొని నీళ్లు పెడితే కడగడానికి, శుద్ధి అవ్వడానికి దేవుని సంఘము సిద్ధంగా ఉన్నది. దేవుని వాక్యము చేతనే ఏమవ్వాలా? మీరు ఒకటే తీర్మానం చేసుకోండి, మీలో ఏమున్నాయి, ఏమి లేవు, నాలో ఏమి ఉంది, నాలో ఏమి లేదు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను మీకు చెప్పేదల్లా ఒక్కటే, దేవుని వాక్యం చేత మీ హృదయాన్ని పరిశోధించుకోండి. దేవుని వాక్యం చేత మీ హృదయాన్ని పరిశీలించుకోండి. దేవుని ప్రేమ మీలో కనబడతా ఉన్నదా లేదా? దేవుని వెలుగు మీలో ప్రకాశిస్తూ ఉన్నదా లేదా అనేటువంటిది మిమ్మల్ని మీరు పరీక్షించి, దేవుడు మీ హృదయంలో నివసించుచున్నాడా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించి తెలుసుకోండి. దేవుడు గనక మీ హృదయంలో ఉంటే మీరు మాత్రం భ్రష్టులు కాదు. దేవుడు గనక మీ హృదయంలో ఉంటే ఏశావులాగా మీరు భ్రష్టులు కాదు. దేవుడు గనక మీ హృదయంలో ఉంటే యోగాలాగా మీరు భ్రష్టులు కాదు. కొరింథీ సంగమం ఎలాగైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని పొంది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును పొందిందో, అలాగా మన యొక్క ప్రతి దోషానికి కూడా నివారణ అనేది కలిగేటట్లుగా దేవుని యొక్క వాక్యమే మనలను పరిశుద్ధపరచడానికి మన పక్షంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి, మీరు దేవుని వాక్యం చేత పరీక్ష, మీలో ఎవరున్నారు? మీలో దేవుని వాక్యం ఉందా? దేవుడు ఉన్నాడా? దేవుని వాక్యము దేవుడు లేకపోతే ఎవరుంటారు? అపవాది ఉంటారు. ఇంకేమీ డౌట్ లేదు. మీరు ఎవరో చోటు ఇచ్చినట్టు అపవాదికి చోటు. ఇప్పుడు మీలో ఎవరున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది పరీక్షించుకునే సమయం, ఇది పరిశుద్ధపరచుకోవడానికి సమయం. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒక్కటే మీకు మేము చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు లోబరుచుకోండి. దేవుడు చెప్పినట్లుగా మీరు చెయ్యండి. దేవుడు చెప్పింది కూడా ఎలా చేయాలంటే, దేవుని మనస్సు ఎరిగిన వారు చేసినట్లుగా చేయండి. సౌలు గారు చెప్పినట్టు చెప్పద్దు. సౌలు గారి దగ్గరికి ప్రవక్త వచ్చాడంట, సమూయేలు గారు వచ్చారంట. రాజు దగ్గరికి వచ్చినప్పుడు నీవు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు అని చెప్తే సౌలు గారు ఏమన్నారంట? లేదు, నేను దేవుని యొక్క ఆజ్ఞను గైకొనుచున్నాను అని చెప్తున్నాడంట. అయితే మరి నాకు వినబడుచున్నటువంటి అరుపులు ఏంటి అని చెప్పి ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. అలా చెప్పొద్దు.
నీ నీ హృదయంలో దేవుని వాక్యాన్ని తీసుకుని వాక్య ప్రకారంగా నేనున్నానా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని వాక్యానికి విరోధముగా ఉన్నటువంటి దానిని విడిచిపెట్టు. దేవుడు చెప్పింది చేయడానికి నిన్ను నీవు లోబరుచుకో. నీకు ఇష్టమైన కాకున్నా అది నిన్ను నీవు ఎంతగా నీవు తగ్గించుకునేటువంటిదైనా సరే, ఒక్కటే నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఒక ఉపమానం చెప్తున్నాడు. పరిసయ్యుడు ఒక ఆయన ఉన్నాడు, సుంకరి ఉన్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? ఎవరిని నీతిమంతుడు అన్నాడు? సుంకరి తనలో ఉన్న గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు. ఆయనంట వారంలో 2 రోజులు ఏం చేస్తాడు? ఉపవాసం ఉంటాడంట. అంతేకాదు ఆయన 10వ వంతు మరి పుదీనాలోను సోపులో అన్నిటిలో కూడా ఆయన ఏమిస్తాడంట? 10వ వంతు చెల్లిస్తాడంట. అంతేకాదు పాపి అయినటువంటి ఈ సుంకరి వలె నేనెంత మాత్రమును నేను లేను అని చెప్పాడు. చెప్పి ఆయన ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన వద్దు మనకి. అంటే నీలో ఉన్న వాటిని గురించి నేను చెప్పొద్దు, దేవుడికి తెలుసు. నువ్వు ఉపవాసం ఉంటున్నావా? దేవుడికి తెలుసు. నువ్వు కానుకలు ఇస్తున్నావా? దేవుడికి తెలుసు. నువ్వు పరిచర్య చేస్తున్నావా? దేవుడికి తెలుసు. అయితే నీలో ఏమీ లేదు. నువ్వు కానుకలు ఇస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కానీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు. సహోదరుడు నీ విషయంలో ఏదైనా తప్పుదేం చేస్తే సహించలేకపోతున్నావు. సహోదరుని నీ మీద కోప్పడితే వాడిని క్షమించలేకపోతున్నావు. ఇది నీలో లోపంగా ఉంది. దేవుడు ఈ లోపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఏది మాట్లాడాలో దేవుని దగ్గర? నీ ఉపవాసాన్ని గురించి నువ్వు ఆయన చెప్పవసరలా, నువ్వు ఇచ్చే 10వ వంతు చెప్పవసరలా, నువ్వు చేసే పరిచర్య గురించి కూడా చెప్పవసరలా. నేను ఇంత చేశాను, నేను అంత చేశానని మనం ఏం ఆయన అన్యాయస్తుడు కాదండి. మనం చెప్తేనే తెలుసుకునేటంత తోడు కాదు. ఆయన మనల్ని సంపూర్ణులుగా చేయాలని కోరుకుంటున్నాడు కనుక మనలో ఉన్న లోపాన్ని గురించి నువ్వేం చేయట్లేదో దాని గురించే మాట్లాడతాడు. మీరు కూడా మా దగ్గరికి వచ్చి అడుగుతారు, నేను ఎంత చేసినా నీకు లక్ష్యం ఉండదు అక్క, నేను ఎంత చేసినా నేను చేయని దాని గురించి నువ్వు మాట్లాడతావు అంటారు మీరు చాలామంది. అంటారా? అనరా? అంటారా? ఇంట్లో కూడా మీకు ఇదే బాధ, మనకి అందరికి కూడా ఇదే బాధ. రోజంతా కష్టపడతావు, పని చేస్తావు, ఏది ఒకటి నిర్లక్ష్యం చేస్తావో అదే కనబడిద్ది అందరికీ. ఎవరికి? అసలు ఏమీ చేయని వాళ్ళకి కూడా ఏం కనపడిద్ది? ఏమీ చేయని వాళ్ళకి కూడా నువ్వేం చేయలేదు అదొక్కటే కనబడుతుంది. దీని గురించే మాట్లాడతారు. లోపల మనకేమొచ్చేసిద్ది? వ్యసనం వచ్చేసిద్ది. మనలో వ్యసనం వచ్చేస్తుంది, ఇంకో కోపం వచ్చేస్తుంది. ఒకసారి పోతుంది, 2 సార్లు పోయింది, కొన్ని రోజులు అయ్యేసరికి అదే ద్వేషం అయిపోతుంది, అదే అసహ్యం అయిపోతుంది. ఆ మనిషిని చూస్తే చూస్తే ఆడు పోతుంటాం, తృణీకరిస్తూ ఉంటాం కదా. నువ్వేది చేయలేదో దాని గురించే మాట్లాడతాడు దేవుడు. నీలో ఏది లోపంగా ఉందో దాని గురించే మాట్లాడతారు దేవుని సేవకులు. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఇంకా సరిచేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు పని అంతా ఇంట్లో చేసిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటావు కదా, నేను బాగా చేశానా లేదా అని. వంటంతా చేసిన తర్వాత ఒక్కసారి గిన్నెలో ఉన్నదాన్ని తిప్పుకొని చూసుకొని నీలో నీవే మురిసిపోతావు. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు, ఉప్పు సరిపోయింది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. మా ఇంట్లో వంట చేశానంటే ఉప్పు చూసావా అంటాడు. అంత బాగా మనకి కలరు వాసన అన్నీ బాగున్నా కూడా రుచి చూసావా అంటాడు ఖచ్చితంగా. ఎందుకు? ఉప్పు సరిపోవాల, రుచి వాసన వస్తే సరిపోదంట, కంటికి బాగుంటే సరిపోదంట, నోటికి ఏం కావాలా? రుచి కూడా కావాలా. ఉప్పేసి చూడమంటదంట. కాబట్టి ఖచ్చితంగా రుచి చూసావా అంటాడు. ఇంకా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? నాలాంటి వాళ్ళు రుచి కూడా చూసి ఇందులో ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా టెస్ట్ చేసుకుని అమ్మయ్య అనుకొని బయటకు వస్తాడు. అంతేనా? అన్ని పనుల్లోనేమో అన్నిటిలో ఇలా చూసుకుంటున్నాం,
మరి ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతి విషయంలోకి వచ్చి సంపూర్ణలు అవ్వండి అంటే ఎందుకు కోపం మీకు? మరి ఎందుకు మీకు కోపం? ఎందుకు మీకు వ్యసనం? అక్కల మీద ఎందుకు వ్యసనం? అక్కల మీద ఎందుకు మీకు కోపం? దేవుడు ఏం కోరుకుంటాడు? మనల్ని సంపూర్ణులుగా చేయాలనుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కూడా ఒక యవనస్తుడైన పరిసయుడు వచ్చాడంట. వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలా అన్నాడంట. మళ్ళా అంటేనే మందు కూడా ఎలాంటి భక్తి? పరిసయులు భక్తే. మందు కూడా పరిసయులు భక్తే. ఏమంటున్నాడు వచ్చి, నిత్య జీవం పొందుకోవాలని అడగడం కూడా ఏమడిగాడు? నిత్య జీవమే అడిగాడు. ఇంక వేరే అడిగాడా? ఏం అడగలే. మనకు కూడా ఏం కావాలా? నిత్య జీవమే కదా కావాలా. నిత్య జీవం నేనేం చేయాలా అన్నాడు. దేవుని ఆజ్ఞలే గైకొన్నాను అని నేను బాల్యం నుంచి నేను గైకొంటూనే ఉన్నాను. మనకు కూడా ఏమనిపించింది? నేను బాల్యం నుంచి, నాకు తెలిసిన దగ్గర నుంచి నేను మాత్రం నాలో ఏ తప్పు లేదు అనుకుంటాం. అయితే నువ్వు పరిపూర్ణుడు కాగోరిని ఎడల నీ ఆస్తిని అమ్మి బీదలకి, అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు పరిపూర్ణుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు పరిపూర్ణుడు, ఇప్పుడు మనం కూడా పరిపూర్ణం. ఇప్పుడు నీ శత్రువులను కూడా ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో చూస్తే శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు. మనం పరిపూర్ణలం కావాలి అంటే ఖచ్చితంగా శత్రువులను కూడా ప్రేమించాలా. అప్పుడే మనం ఏది లోపంగా ఉందో, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నీలో ఉన్న వాటిని గురించి నువ్వేం చెప్పబాక, వాటిని గురించి నువ్వు ధైర్యం తెచ్చుకోబాక. నువ్వు చేసేదాని గురించి కాదు నువ్వు పరీక్షించుకోవాల్సింది. నువ్వు చెయ్యని దానిని గురించి నువ్వు పరీక్షించుకో. నీలో ఉన్న లోపమేంటో దాన్ని పరీక్షించుకో, పరిశీలించుకో. ఏది నీలో లోపం ఉందో దాన్ని ఒప్పుకో. నువ్వు విడిచిపెట్టు. నేను పాపినని విడిచిపెట్టడానికి నీ మనస్సు, నీ అంతరంగము దేవునికి కనబడాలా. నువ్వు దాన్ని విడిచిపెట్టే ఇంక ఎన్నటికీ నీవు పాపము చేయకుండానట్లుగా నీవు పశ్చాత్తాప పడడం అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వెన్నటికీ ఆ దోషం అనేటువంటిది నీవు చేయకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవడం అనేది దేవుడు నిన్ను గురించి ఎరిగి ఉండాలా. అప్పుడే నీ దోషానికి నివారణ, నీ దోషానికి పరిహారం అనేటువంటిది కలుగుతుంది. ఈ 4 రోజులకి సహోదరుడు కనబడగానే వందనాలు, సహోదరి కనబడగానే వందనాలు చెప్తే మన దోషాలు ఏమీ పరిహరింపబడవు. ఇక ఎన్నటికీ నీవు నీ సహోదరిని మీద ద్వేషమైన, నీ సహోదరి మీద కలహమైన నీకు లేకుండా రక్షణార్థమైనటువంటి మారు మనస్సు, దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కలగాల. అట్టి కృప దేవుడి సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.